అందరికీ హాయ్ అండి. ఎంతో సులభంగా ఎంతో టేస్టీగా టమాటో బాత్ ఎలా చేసేదని వీడియోలో చేసి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ రోజు వచ్చి టమాటో బాత్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ వీడియో వచ్చి కర్ణాటక స్టైల్ వాంగి బాత్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఎలా చేస్తే రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వాంగి బాత్ అంటే మళ్ళీ మళ్ళీ అడిగి తినేలా టేస్టీగా ఉంటుంది. అలాంటి రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటా పులావ్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. టమాటాలు ఒక 1/2 కేజీ తీసుకోవాలి. టమాటా పులావ్లోన టమాటాలు ఎక్కువ పడుతుంది. అది పండు టమాటాలు ఒక 1/2 కేజీ తీసుకోవాలి. బియ్యం వచ్చేసి నేను మామూలు మనం ఇంట్లో అన్నం తింటాం కదా, అదే సోనా మసూరి రైసే తీసుకుంటాను 2 గ్లాసులు. ఈ గింజలు వచ్చి కర్ణాటకలో ఔరేకాళ్ అని దొరుకుతుంది. డిసెంబర్ జనవరిలో ఎక్కువ సీజన్ అండి. ఈ గింజలు తొక్కతో యూజ్ చేయము, తొక్క తీసి ఇలా గింజలు మాత్రం యూజ్ చేసుకుంటాం. చాలా చాలా వెరైటీ చేసుకోవచ్చు అండి ఈ గింజలతో. నేను ముందు వీడియో అప్లోడ్ చేస్తుంటాను, సూపర్గా ఉంటుంది. ఈ ఔరేకాళ్ లేదంటే బఠానీలు యూజ్ చేసుకోండి. దాంతోపాటు అల్లం తెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, జీడిపప్పు ఒక 10, వెన్న 1.5 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 5 నుండి 6, మీ కారం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, నిమ్మకాయ ఒక 1/2 చెక్క, దీంతోపాటు పుదీనా ఒక 1/2 కట్టు, కొత్తిమీర ఒక 1/2 కట్టు, మెంతికూర ఒక 1/2 కట్టు. మెంతికూర లేదు అంటే కసూరి మేతి వేసుకున్న సేమ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చెక్క ముక్కలు ఒక 2, యాలక్కి 3, తేజపత్రి 3, మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, జాపత్రి ఒక 2 ముక్కలు, అనానస్ పువ్వులు ఒక 2, లవంగాలు ఒక 5 నుండి 6, మరాఠా మొగ్గు ఒక 3. ఇవన్నీ మనకి పులావ్కి కావాల్సిన పదార్థాలు. ఓకేనా. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుందాం. ఫస్ట్ కట్ చేసాం కదా, ఇలా టమాటా ముక్కలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బియ్యం తీసుకున్నాం కదండి, ఒక అరగంట ముందే నానబెట్టి పెడితే టమాటా బాతు, టమాటా పులావ్ అనేది విడివిడిగా వస్తుంది. కర్ణాటకలో టమాటా బాతు అంటారు, మన ఆంధ్రాలో టమాటా పులావ్ అంటాం కదా. ఇప్పుడు అరగంట ముందు నానబెట్టేస్తే మన టమాటా బాతు విడివిడిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పైన పాత్ర పెట్టి, కుక్కర్లో చేయట్లేదు టమాటా పులావ్, పాత్రలో చేస్తున్నాను. మందంగా ఉండాలి పాత్ర, అప్పుడే అడుగు మాడకుండా బాగుంటుంది. పాత్ర వేడైన తర్వాత వెన్న వేసి, వెన్న కరిగిన తర్వాత 5 నుండి 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా ఫ్రై అయ్యాక దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసుకుంటే వేగంగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఓకేనా. ఈ విషయం అందరికీ తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పట్లే. కాకపోతే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వచ్చు. వేగం ఉప్పు వేస్తే వేగం బ్రౌన్ కలర్ వస్తుందని ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే పులావ్ అనేది టేస్ట్ వస్తుంది. ఇలాగ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో మనం తీసుకున్న జీడిపప్పు, నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదంటే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, మెంతికూర చెప్పాను కదా, మెంతికూర కూడా వేసుకోవాలి. మెంతికూర చేస్తే బాడీ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. నెక్స్ట్ మంచి స్మెల్ వస్తుందండి మెంతికూర వేస్తే. మెంతికూర లేదు అంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఓకేనా. మంచి ఫ్లేవర్ వస్తుంది, పులావ్ సూపర్ టేస్ట్గా వస్తుంది. ఇవన్నీ ఒక 5 నిమిషాలు నూనెలోన వేగాలన్నమాట, అప్పుడే దానిలో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. తర్వాత ఔరేకాಳು మనం ఈ ప్లేస్లో వేసుకుందాం. ఔరేకాಳು లేదంటే మీరు బఠానీ నానబెట్టుకొని ఆ బఠానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఆ ఔరేకాಳು, అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసి ఉంటాం కాబట్టి కారం వేసినప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే కారం అయితే తినలేరు, పెద్దోళ్ళు అయితే చాలండి, కారం కరెక్ట్గా ఉంటుంది. అన్నీ వేసి ఒక 5 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత టమాటోలు వేసుకోవాలి. టమాటో ఇలా ముక్కల్లా చేసుకుంటే బాగుంటుంది. టమాటో పులావ్కి ఎప్పుడు కూడా పండు టమాటోలు ఉండాలండి. కాయ ఉంటే టమాటో పులావ్ అంత రుచి ఉండదు. ఈరోజు నేను ఇక్కడ కల్లుప్పే టమాటో పులావ్కి వాడుతున్నాను. టమాటో పులావ్కి నేను కల్లుప్పు అనేది 2 సార్లు వేసుకున్నాను కదా, ఒక 3 టేబుల్ స్పూన్ అవుతుంది. మీరు చూసుకొని మీ క్వాంటిటీ తగినంత ఉప్పు అనేది టేస్ట్కి తగినంత వేసుకోండి. ఓకేనా. ఇలా ఒకసారి బాగా కలిపి
మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి మరొకసారి కలపాలండి. బాగా కలపలేదంటే అడుగు మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో తీసుకొని కలుపుతుండాలి. ఓకేనా? కలిపిన తర్వాత మళ్ళీ కూడా మూత పెట్టి మరో 5 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం. టమాటో బాత్కి టమాటో బాగా మెల్ట్ అయితేనే టేస్ట్ వస్తుందండి. టమాటో మెల్ట్ కాలేదు అంటే మనకి టమాటో బాత్ అనేది టేస్ట్ రాదు. చూడండి, ఇప్పుడు టమాటాలన్నీ ఎలా మెల్ట్ అయిపోయింది కదా, ఇలాంటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకుందాం. ఎప్పుడు కూడా ఒక అరగంట ముందు నానబెట్టినామంటే ఆ పొలం అనేది విడివిడిగా వస్తుంది. ఓకేనా? ఇంకొకటి, టమాటాలన్నీ మెల్ట్ అయిన తర్వాతనే మనం బియ్యం వేసుకోవాలి. మెల్ట్ కాలేదంటే టమాటా బాత్ టేస్ట్ ఉండదు. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 4 గ్లాసులు నీరు అయిపోతున్నాను. బాస్మతి రైస్ అంటే 3.5 గ్లాసులు నీరు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నార్మల్ రైస్ కాబట్టి నేను 4 గ్లాసులు నీరు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ అండి, అరచెక్క నిమ్మకాయ వేసుకున్నామంటే రైస్ వచ్చి అన్నం వచ్చి విడివిడిగా వస్తుంది. నెక్స్ట్ టమాటా పళ్ళ సూపర్ అదుర్సుగా ఉంటుంది. ఒక అరచెక్క నిమ్మకాయ లాస్ట్లో పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత మనం కొత్తిమీర కొంచెం గార్నిష్గా కలర్ఫుల్గా ఉండడానికి కొత్తిమీర వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక మరుగు రావాలండి. మరుగు వచ్చినంత వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. చూసారు కదా, ఈ ప్రాసెస్ హై ఫ్లేమ్లో ఉన్నది. మరుగు వచ్చినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇలాగ మరిగిన తర్వాత మనం ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో ఉంచకూడదు, అప్పుడు అడుగు మాడిపోతుంది. ఫ్లేమ్ లో చేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికిస్తే ఇలా అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, నీరు ఉన్నది, అన్నం కూడా సగం ఉడికింది రైస్. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ ఉడికేలోపు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను సోరకాయతో పన్నీర్ అయితే చేశాను. చాలా మందికి నచ్చి చాలా మంది కమెంట్ చేశారు. నాకైతే అది ఇంకా చాలా నచ్చేసింది అనమాట. సో ఈ వీడియో కనుక మీరు మిస్ అయిపోయినట్లుంటే నేను ఎండ్ స్క్రీన్లో ఇచ్చుంటాను, మీరు వెళ్ళి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి కలపాలండి. మనం అలాగే వదిలేస్తే అడుగు అనేది మాడిపోతుంది కాబట్టి ఒక 2 నిమిషాలకి మధ్య మధ్యలో మూత తీసి ఇలాగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలకి ఇలాగా ఉడకడానికి వదులుదాం. ఇప్పుడు చూడండి, నీరంతా కూడా ఆవిరైపోయింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, కొంచెం అన్నం అనేది 60% రైస్ ఉడికింది అన్నప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకబెడితే 75% 80% ఉడుకుతుందండి. చూడండి, అన్నం అనేది ఇలాగ అవ్వాలన్నమాట. ఇలాగ అయినప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం 100కి 100 ఉడకాలంటే చల్లగా అయిన తర్వాత అది బిసిబెళ బాత్ లాగా, అంటే ముద్దలాగా అయిపోతుంది, పెరుగన్నం లాగా విడివిడిగా రాదు. సో ఎప్పుడూ కూడా ఇలాగ ఓపెన్ పాత్రలో ఉడకబెట్టినప్పుడు ఒక 80% ఉడికింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాల నుండి పావు గంట వదిలేస్తే ఇలాగా విడివిడిగా వస్తుంది. ఈ టమాటో బాత్కి మనం బాస్మతి రైస్ కన్నా సోనా మసూరి రైస్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి. టమాటా పులావ్ రెడీ అయిపోయింది, టమాటా బాత్ రెడీ అయిపోయింది. అంత విడివిడిగా వస్తుంది. చూసారు కదా, కలర్ కూడా అదర్స్ సూపర్గా ఉంది కదా. కర్ణాటకలో టమాటో బాత్, ఆంధ్రాలో టమాటా పులావ్, ఒకే రెసిపీ 2 పేర్లతో రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడానికి మనం కూడా రెడీగా ఉన్నాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. దీంతో పాటు పెరుగు రైతా, బాయిల్ ఎగ్, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పెట్టేసి తిన్నామంటే సండే స్పెషల్ సూపర్గా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా? అందరికీ బాయ్.